అండ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. ఇది కంప్లీట్ గా 1 hour డీటెయిల్డ్ వెబినార్ అండి. సో ప్లీజ్ పే అటెన్షన్. అండ్ మీ డౌట్స్ ఏదైనా ఉన్నాయి అనుకున్నట్లయితే డెఫినెట్ గా లాస్ట్ లో టైం ఉంటుంది. మీ డౌట్స్ డెఫినెట్ గా క్లియర్ చేస్తాను. ఓకే, యా. అండ్ నేనైతే గ్యారంటీ ఇస్తాను, ఏ స్కిల్స్ మీరు నేర్చుకుంటే ఇంట్లో నుంచి సంపాదించుకోవచ్చు, ఆ స్కిల్స్ ఏంటి, స్కార్వీ నుండి మీరు ఎలాగ సంపాదించుకుంటారు, ఇవన్నీ క్లియర్ గా చెప్పేస్తాను. ఓకేనా? సో మన స్కార్వీ యొక్క స్టూడెంట్ రిజల్ట్స్ కూడా చూసేద్దాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే రీసెంట్ గానే మేము స్కార్వీ సక్సెస్ మీట్ అయితే జరుపుకున్నాము. వీళ్ళందరూ స్కార్వీ నుండి ఎర్న్ చేసుకున్న వాళ్ళు, టాప్ లో ఉన్న వాళ్ళు. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు స్కార్వీలో ఎంతమంది ఎలాగ ఎర్న్ చేసుకుంటున్నారు అండ్ మన కోర్సెస్ ఎలాగ హెల్ప్ అయినాయి అనేది. ఈయన ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయ్యుండి స్కార్వీ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ. అండ్ రాజలక్ష్మి ఒక హౌస్ వైఫ్ అయ్యుండి ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ స్కార్వీలో స్కిల్స్ అనేది నేర్చుకుంటూ మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ చాలా మంది వేరే హిందీ ప్లాట్ఫామ్స్ లో జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకోవడానికి, బట్ సరైన గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ లేకపోవడంతో ఎప్పుడైతే స్కార్వీలో స్టెప్ తీసుకున్నారో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అండ్ తెలుగులో ఉండడం వలన సో వాళ్ళ స్కిల్స్ నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫ్రీలాన్సింగ్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ కానీ ప్రతిదీ స్కార్వీలో ఉండడం వలన ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటున్నారండి. మీరు చూడొచ్చు ఎవరెవరు ఎలాగా అంటున్నారు ఏంటి అనేది కూడా. అండ్ నా దగ్గర అంత చదువు లేదండి, నేను చదువుకోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే సురేంద్ర గారు 3rd క్లాస్ చదువుకున్నారండి. ఆయన విజయవాడలో ఉంటారు, ఏదో బిజినెస్ చేస్తున్నారు అనమాట. సో దాంతో పాటు మన సైడ్ ఇన్కమ్ గురించి స్కార్వీలో ఎన్రోల్ అవ్వడం జరిగింది. సో ఆయన స్టార్ట్ చేసిన విత్ ఇన్ 1 month లోనే 41,000 ఎర్న్ చేసుకున్నారు. ఆయనకి ఏం నాలెడ్జ్ లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆయన తెలుగులోనే టైప్ చేయడం కూడా జరిగింది. ఓకే, అది కూడా ఆయనకి రాకపోవడం వల్ల ఆయన చెప్పింది పక్కన వాళ్ళ చేత చేపించుకున్నారంట. ఓకే, సో అలాగా ఆయనకి చదువు లేకపోయినా కూడా స్కార్వీ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎర్న్ చేసుకోగలిగారు. సో చదువు నేను 10th ఇంటరే చదువుకున్నాను అనుకునే వాళ్ళకి ఈజ్ ద ఎగ్జాంపుల్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఎలాగ ఎర్న్ చేస్తున్నారు, ఎంతమంది అచీవర్స్ ఉన్నారు అనేది కూడా. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు సంపత్ కుమార్ గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు స్టార్టింగ్ లో, ఎవరైనా బిజినెస్ గ్రో చేసుకోవాలి అనుకున్నట్లయితే మన స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళ బిజినెస్ కి సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆయన అలాగే జాయిన్ అయ్యారు, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఆ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా 5 సేల్స్ అయితే అయినాయి అనమాట. విత్ ఇన్ 2 or 3 months లో ఆయన ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వాళ్ళ కంపెనీ నుంచి ఎలిజిబుల్ అయ్యారంట. ఓకే, అండ్ బాలాజీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యి ఉండి ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ తన ఫ్రీ టైంని యూజ్ చేసుకుని ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తున్నారు. అండ్ దివ్య ఒక హౌస్ వైఫ్ అయ్యి ఉండి తన ఆఫ్టర్ 10 years ఆఫ్ కెరీర్ బ్రేక్, ప్రీవియస్ గా జాబ్ చేసిందండి, మళ్ళీ పెళ్ళైపోవడం వల్ల తన కెరీర్ కి అయితే బ్రేక్ పడింది. ఆ తర్వాత 10 years తర్వాత తన కెరీర్ ని డిజిటల్ గా స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఇప్పుడు ఫ్రీలాన్సర్ గా అఫిలియేట్ మార్కెటింగ్ గా చేసుకుంటూ కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే వంశీకృష్ణ ఒక స్టూడెంట్ అండి, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్. సో ఇతను ఏం చేశాడు అంటే తను చదివిన డిగ్రీ అయితే తనకి జాబ్ తెచ్చిపెట్టలేదు, కానీ మన దగ్గర నేర్చుకున్న సోషల్ మీడియా మార్కెటింగ్ రిలేటెడ్ స్కిల్స్ అనేవి తనకి జాబ్ తెచ్చిపెట్టాయి. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో 20,000 శాలరీకి ప్లేస్ అయ్యాడు. అండ్ దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కూడా చేసుకుంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాగ నమ్మచ్చా లేదా అని చెప్పి. ఇవన్నీ కంప్లీట్ గా సర్టిఫికేషన్స్, లీగాలిటీస్. ఓకే, జిఎస్టి సర్టిఫికేట్ కానీ, ఎంఎస్ఎంఈ, ఉద్యమ్ ఇలాంటివన్నీ మన స్కార్వీకి ఉన్నాయన్నమాట, లేబర్ లైసెన్స్. ఓకే, యా. సో నేను 3 సీక్రెట్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ నేను మీకు ఎందుకు క్లారిఫై ఇచ్చాను అంటే, ఈ ఎవరికైతే ఆ మిత్ ఉందో, ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్కీము అని చెప్పి అనుకుంటున్నారు చూసారా, ఆ మిత్ ఉందో అవన్నీ పోవాలి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఎలా ఆన్ చేశారు ఏంటి అండ్ లీగాలిటీస్ కంప్లీట్ గా చూపించడం జరిగింది. ఓకే, సో 3 సీక్రెట్స్ అయితే చెప్పేస్తున్నాను అనమాట. ద సీక్రెట్ నంబర్ 1 ఏంటి అన్నట్లయితే కనుక, ఎందుకు మనం ఆన్లైన్ లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఫెయిల్ అవుతున్నాం. మీ అందరు వెతుకుతున్నారు బట్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోలేకపోతున్నారు.
ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఓకే, చేజింగ్ క్విక్ రీచ్ స్కీమ్స్ అంటే ఇలాగ ఆల్రెడీ మీకు తెలిసింది అందరికి బెట్టింగ్ యాప్స్, రైట్? ఇంకా ఆ యాప్ నుంచి మనీ వస్తాయి, ఈ యాప్ నుంచి మనీ వస్తాయి అని చెప్పి చెప్తుంటారు. బట్ ఏది నిజం ఏది అబద్ధం తెలియకుండా పెడుతూ ఉంటారు. ఇంత పెట్టేయండి ఇంత వస్తాయి అంటున్నారు కదా అని చెప్పి నమ్ముతున్నారే కానీ ఎందుకు వస్తాయి అనేది తెలియడం లేదు. తెలుసుకోకుండా డబ్బులు వస్తాయి అనగానే మనం అట్రాక్ట్ అవుతున్నాం, రైట్? అలాంటి స్కీమ్లు స్కామ్లు జోలికి అయితే వెళ్ళకండి. ఓకే, ఇగ్నోరింగ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి జాబ్ ఎలాగొస్తుందండి? జాబ్ రావాలి అంటే మనం ఆ బ్యాక్గ్రౌండ్లో చదువుకొని ఉండాలి, అంతే కదా? ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, జాబ్ చేయకుండా ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా గురించే నేను చెప్తాను. నేను బేసిక్గా చదువుకుంది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే, మైట్ బి ఐడియా ఉండుండొచ్చు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉండే ఉంటారు కాబట్టి. ఓకే, సో నాది క్యాంపస్ ప్లేస్మెంట్ కాబట్టి నాకు ఇమీడియట్గా జాబ్ వచ్చేసింది. నేను సివిల్ ఇంజనీరింగ్ సైడ్లోనే జాబ్ చేశానండి. అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వస్తాయి, బట్ నేను ప్లేస్ అయింది సివిల్లోనే. ఓకే, సో అలాగ నా కెరీర్ అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 8 years వరకు జాబ్ చేశాను. అంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్లో చదువుకొని ఉన్నాను కాబట్టి దాని మీద నేను వర్క్ చేయగలిగాను. లేదు నాకు క్యాంపస్లో ప్లేస్మెంట్ రాలేదు అంటే బయట అమీర్పేట్కో లేదంటే విజయవాడలోనో ఎక్కడో చోట నేను కోర్సెస్ నేర్చుకునేదాన్ని. నేర్చుకొని ఏ కోర్స్ అయితే నేర్చుకున్నానో దాని మీద జాబ్స్ అప్లై చేసుకుంటా. నాకు తెలిసినంత వరకు ఈ 2 మార్గాల్లోనే జాబ్స్ వస్తాయి. జాబ్ వెతుక్కోవాలి అంటే మనం ఎయిదర్ డైరెక్ట్గా సెలెక్షన్ కానీ కాలేజ్ నుండి, లేదు అంటే మనం నేర్చుకున్న తర్వాత మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కానీ ఇలాగా వస్తాయి. అదంతా మనం బ్యాక్గ్రౌండ్ ఏదైతే చేసామో దాని మీదే వస్తాయి, అవునా కాదా? మనకు వచ్చు ఆ స్కిల్, ఏ స్కిల్ అయితే మనకు వచ్చో ఆ స్కిల్ మీదనే మనకి జాబ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? అంతే కదా, రైట్? సో అలాగనే ఇక్కడ అందరూ చేస్తున్న తప్పేంటో తెలుసా? వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ర్యాండమ్ కీవర్డ్ సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో, గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో, రైట్? ఇట్స్ ఎ ర్యాండమ్ కీవర్డ్. దేని మీద మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి? నేను స్ట్రక్చరల్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఓకే, రీజనబుల్లే కదా, నేను కరెక్ట్గానే అడుగుతున్నాను, రైట్? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్ వాట్? ఇంటీరియర్ డిజైనింగ్? ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్ వాట్? Data analysis? Work from home on what? Web designing? Got my point? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీరు ర్యాండమ్గా వాడుతున్నారు. అది కూడా ఏదైనా స్కిల్ బేస్ చేసుకుని మాత్రమే వస్తుంది. అర్థమైంది కదా నేను చెప్పింది? సో అది మనం ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఏ స్కిల్ మీద మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, ఏ స్కిల్ నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది అనేది తెలుసుకోకుండా ర్యాండమ్గా సంవత్సరాలు నెలలు యూట్యూబ్లో, గూగుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మాత్రమే టైప్ చేస్తున్నాం. బట్ ఏదైనా స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ మీద వర్క్ చేసినట్లయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి. ఏ స్కిల్స్ ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనేది తెలుసుకోవాలి, అది తెలుసుకోవట్లేదు. ఓకే, అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. సో నార్మల్గా మీరు డేటా ఎంట్రీ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. మీ మనసు మీద మీరు చెప్పుకోండి, మీ గుండెల మీద చేసి మీరు చెప్పుకోండి, ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వీటి గురించి వెతుకుతున్నారు అని, రైట్? యా. సో మీ దగ్గరకు వస్తున్న ఆపర్చునిటీస్ని ప్రాపర్గా రీసెర్చ్ చేయలేకపోతున్నారు. అంటే చాలా మందికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయండి, అది దాని నుండి మనీ వస్తాయి, దీని నుండి మనీ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు సెషన్లో ఉన్నారు అంటే ఏదో స్కిల్స్ ద్వారా సంపాదించుకోవాలి అన్ని చెప్పాం కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు, రైట్? సో అలాగా వచ్చే ఆపర్చునిటీస్ నిజంగానే మనం సంపాదించుకోగలుగుతామా లేదా అనేది ఆపర్చునిటీస్ వచ్చిన దాన్ని రీసెర్చ్ చేయట్లా. మన చేతిలో మొబైల్ ఉంది, గూగుల్ ఉంది, చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ రకరకాలు ఉన్నాయి. మీకు తెలియకపోయినా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని అడగవసరలా, మనం ప్రతి దానికి మొబైలే వాడుతున్నాం. ఆ మొబైల్లోనే అడగండి, గూగుల్ని అడగండి, చాట్ జీపీటీని అడగండి, కోపైలట్, మెటా ఏఐ, పర్ప్లెక్సిటీ, ఇలాగ రకరకాల ఏఐ టూల్స్ మన మొబైల్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని అడగండి.
అది చెప్తుంది కదా నా దగ్గరికి ఇలాగ వచ్చింది సో అండ్ సో ఏ టెక్స్ట్ మెసేజో ఏదో ఒకటి వాళ్ళు పంపించి ఉంటారు కదా. సో కరెక్టేనా, దీని నుంచి మనీ వస్తాయా ఏంటి డీటెయిల్స్ తెలుసుకుంటారు, ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళి వాళ్ళని అడుగుతారు, కరెక్టే మనీ వస్తాయో లేదో వాళ్ళు చెప్తారు. అంటే టూల్స్. ఓకే, టూల్స్ పర్సన్స్ నమ్మకండి, టెక్నాలజీని నమ్మండి. రైట్. సో అలాంటి రీసెర్చ్ చేయకపోవడం వలన కూడా మన మనీ అనేది మనం లాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ద సీక్రెట్ నంబర్ 2 ఏంటి, మనం ఏం చెయ్యకూడదు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నేను చెప్పాను కాబట్టి మీరు అలాగ రీసెర్చ్ చేయడం కానీ ఇలాంటివి స్కామ్లు స్కీమ్లు బెట్టింగ్ యాప్స్ ఆ యాప్ ఈ యాప్ లాంటి వాటి జోలికి అయితే వెళ్ళకండి. ఓకే, యా, స్కిల్స్ నేర్చుకుంటారో నేర్చుకోరో నాకు అనవసరం, బట్ నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇది మాత్రం ఫాలో అవ్వండి చాలు, మీ మనీ ఎక్కడికి పోవు. యా, సోషల్ మీడియాని ఒక మనీ మేకింగ్ మెషిన్ లాగా ఎలా మార్చుకోవాలి. ఓకే, సో సోషల్ మీడియాని మనీ మేకింగ్ మెషిన్ లాగా ఎలా మార్చుకోవాలి అని తెలుసుకోబోయే ముందు నేనెవరు ఏంటి అనేది నా స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. షల్ ఐ సే ద ఆన్సర్? ఓకే, యా, థ్యాంక్ యూ. సో నా పేరు వచ్చేసి సురేఖ అజయ్, అంటే అజయ్ ఈజ్ మై హస్బెండ్స్ నేమ్. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కంగారు ఏం పడవసరం లేదు, మనం ఎన్నైనా చేసుకోవచ్చు. 2 ఫౌండర్స్ ఉన్నాయి, ఏంటి స్కార్వి అన్నారు, రియాలిటీ హబ్ ఏంటి అని చెప్పి. ద ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది వచ్చేసి నా స్టార్ట్అప్ కంపెనీ ఫస్ట్ది వచ్చేసి రియాలిటీ హబ్ అనమాట. రియాలిటీ హబ్ ఏంటి అంటే లైక్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ. బేసిక్గా నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను స్ట్రక్చరల్ ఇంజనీర్ అని. 2019 వరకు నేను వర్క్ చేశాను యాజ్ ఎ స్ట్రక్చరల్ ఇంజనీర్గా. 19లో నాకు బ్రేక్ పడింది అనమాట. సో బ్రేక్ పడిన టైంలో అప్పటి వరకు వర్క్ చేసి ఉన్నా కదా, ఖాళీగా ఉండలేకపోయాను. అఫ్ కోర్స్ నేను జాబ్ చేస్తున్న టైంలోనే రీసెల్లింగ్ చేశాను, రియల్ ఎస్టేట్లో కూడా ఒక 2 సేల్స్ చేశాను. సో ఆ ఇంట్రెస్ట్తో నేను ఇంకొంచెం డెప్త్గా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ స్కిల్స్ అనేది నేను నేర్చుకోవడం జరిగింది. మనం నేర్చుకున్న స్కిల్స్ని ఏదో ఒక బిజినెస్కి అయితే మనం అప్లై చేయాలన్నమాట. సో అలాగ నేను ఎంచుకున్న బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఓకే, మనము జాబ్ అయినా చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ అయినా చేయొచ్చు, బట్ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు అనుకున్నాను. నేను రియల్ ఎస్టేట్ని చూస్ చేసుకున్నాను, నా ఓన్గా నేను స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, అలాగా రియాలిటీ హబ్ అనే కన్సల్టెన్సీ ద్వారా మేము నంబర్ ఆఫ్ కంపెనీస్తో టైఅప్ పెట్టుకుని వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి మార్కెటింగ్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కమిషన్స్ తీసుకుంటాం. ఓకే, మనీ అనేది ఎర్న్ చేసుకుంటాం అనమాట, యాజ్ అ ఛానల్ పార్ట్నర్ అనుకోవచ్చు. ఓకేనా అండి? సో అలాగా మేము రియల్ ఎస్టేట్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి రియాలిటీ హబ్ స్టార్ట్ చేసాం. ఓకే మేడం, రియల్ ఎస్టేట్ చేస్తున్నా అన్నారు, దెన్ వై స్కార్వి అని చెప్పి అనుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అంటే ఎప్పుడు సేల్స్ ఉండవండి. మీకు తెలిసినట్లయితే ఈ మధ్యలో మనకి ఎలక్షన్స్ జరిగినాయి కదా, అండ్ కరోనా వచ్చింది, ఎలక్షన్స్ జరిగినాయి. సో ఆ టైంలో మనకి సేల్స్ ఎలాగవుతాయండి? అవ్వవు. రైట్, ఆ టైంలో నేను ఒక చిన్న చేంజ్ తీసుకున్నాను అనమాట. అదే నాకున్న నాలెడ్జ్ని టీచ్ చేయడం. సో అలాగ మేము స్కార్వి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు రియాలిటీ హబ్ ఉంటుంది, స్కార్వి కూడా ఉంటుందిలేండి. యా, నేను ఒక నార్మల్ కిరాణా మర్చెంట్ కూతురునండి. నార్మల్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అనుకోవచ్చు. మాది విజయవాడ దగ్గర విలేజ్ అనమాట. సో నేను నార్మల్గా సైకిల్ తొక్కుకుంటూనే ఇంటర్మీడియట్ చదివాను. ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది. బీటెక్ మరి మెడిసిన్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఇలా ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పి దాంట్లో ఆ కోటాలోనే నేను ఫ్రీ సీట్లో చదువుకున్నాను అనమాట. సివిల్ ఇంజనీరింగ్ ఫ్రీ వచ్చిందని చెప్పి మా డాడీ జాయిన్ చేశారు. నేనేదో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటే లేదు దానికి మళ్ళీ ఫీజు కట్టాలంటున్నారు, అందులోనూ మంచి కాలేజ్ వచ్చింది కదా, సో ఇక్కడైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అవి వస్తాయి సివిల్ అయినా అన్న ఉద్దేశంతో ఆయన అలాగే జాయిన్ చేశారనమాట. ఓకేలే, నచ్చినా నచ్చకపోయినా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది. సో అలాగా నేను సివిల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఓకే, అండ్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అండ్ 8+ years ఆఫ్ ఎంఎన్సీ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది మా కొలీగ్స్తో ఫోటో. అండ్ నేను అంత విగరస్గా స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి. బికాజ్ నేను 2019లో నేర్చుకున్నాను, 20లో కరోనా వచ్చింది, 20లో మా సెకండ్ బాబు పుట్టాడనమాట. సో అంత నేను స్టార్ట్ చేయలేదు. బట్ మా హస్బెండ్ రిజైన్ చేశారనమాట సడన్గా. సో
అప్పటి వరకు ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి, చేతి నిండా ఇన్కమ్ ఉంది, మంచిగా సాఫ్ట్వేర్ అంటే మీ అందరికీ తెలిసిందే, జాబ్లు ఉన్నాయి. అప్పట్లోనే మాకు ఇన్కమ్ వచ్చేసి 2019 టైంలోనే 1,50,000 2 లక్షల మధ్యలో ఇన్కమ్ వచ్చేది మాకు ఎవ్రీ మంత్. సడన్ గా ఆగిపోయింది. చేతిలో ఉన్న డబ్బులల్లా మేము ఇన్వెస్ట్మెంట్ చేసేసామన్నమాట. ఇది సడన్ గా జరగడం వల్ల ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. తనకి హెల్త్ బాగోక అలాగా జరిగింది కాబట్టి నా చేతిలో ఉన్న ఆప్షన్ వచ్చేసి నేను నేర్చుకున్న స్కిల్. ఓకే, సో అందుకని నేను మంత్స్ బేబీని పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను. ఓకే, రియల్ ఎస్టేట్ ద్వారా చేశాను, రీసెల్లింగ్ చేశాను, అఫిలియేట్ మార్కెటింగ్ చేశాను. ఇలా చేసుకుంటూ గ్రో అవ్వడం జరిగింది. ఎట్ ద ఎండ్ ఇప్పుడు ప్రజెంట్ స్కార్వీ ద్వారా డిజిటల్ స్కిల్స్ అనేది ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. ఓకే, సో టోటల్గా నాకు 5+ ఇయర్స్ ఆఫ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రీలాన్సింగ్ ద్వారా 50+ క్లయింట్స్తో వర్క్ చేశాను అండ్ 1000+ స్టూడెంట్స్కి ఇప్పుడే మేము స్కార్వీలో ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రీలాన్సింగ్కి నేను వర్క్ చేసిన కంపెనీస్ అఫ్ కోర్స్ ఇంకా చాలానే ఉంటాయి. బికాస్ ఫ్రీలాన్సింగ్ అంటే మనం నంబర్ ఆఫ్ కంపెనీస్తో వర్క్ చేస్తాము. బికాస్ వాళ్ళు ఏం శాలరీలు ఇవ్వరండి. ఫ్రీలాన్సింగ్ అంటే సర్వీస్ బేస్డ్ వర్క్ అన్నట్లు, మనం వర్క్ చేస్తాము, వాళ్ళకి దాని తగ్గన పేమెంట్ ఇస్తారు అలాగా. ఓకే, యా. అండ్ నేను బిఫోర్ స్కార్వీనే నేను ఇది చెప్తుంది. బిఫోర్ స్కార్వీలోనే నేను ఆన్ అన్ యావరేజ్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఫ్రీలాన్సింగ్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, రీసెల్లింగ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇలాంటి వాటి ద్వారా 4 to 5 ఇయర్స్ ఆఫ్ స్పాన్లో 1 CR+ ఇన్కమ్ అనేది జనరేట్ చేశాను. అంటే మీరే అర్థం చేసుకోవాలి. మేము ఇద్దరికి జాబులు లేవు. నేను చెప్పిన సాలరీ రేంజ్ కూడా మీకు ఐడియా ఉంది కదా. సో అలాగా మేనేజబుల్ అవ్వాలి అంటే మళ్ళీ మాకు అంత ఇన్కమ్ అవ్వాల్సిందే. బికాస్ దానికి తగ్గట్టే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళ ఉంటారు. వెయిటర్ మీరు హౌస్ వైఫ్స్ అయినా సరే మీ హస్బెండ్స్ చేస్తున్నారు కాబట్టి చుట్టూ ఈఎంఐల గోల, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, ఆ లోన్స్, ఈ లోన్స్ అనుకుంటే రకరకాలు ఉంటాయి అన్నమాట. రైట్, దానికి తగ్గట్టు మనం పరిగెత్తుతూనే ఉండాలి. సో ఆ ఇన్కమ్ తగ్గకూడదు. మాకు ఏం చేయాలి? ఇద్దరికీ జాబులు లేవు, ఇన్కమ్ తగ్గకూడదు. ఎలాగ? సో మేనేజబుల్ అవ్వాలి అంటే నాకు అంత ఇన్కమ్ రావాల్సిందే. దానికి తగ్గట్టే ఎఫర్ట్ పెట్టాను నేను. పర్ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ మీరు చూసినట్లయితే 20 to 30 lakhs పర్ ఇయర్ అనేది నేను ఎర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా మేము మంచి గేటెడ్ కమ్యూనిటీలోనే హైదరాబాద్లోనే ఉంటాం. స్టిల్ వీ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్స్. ఓకే, మా హస్బెండ్ కూడా అప్పటి నుంచి జాబ్ చేయడం లేదు. అండ్ ఎందుకు స్కార్వీ అని చెప్పి అనుకున్నట్లయితే కనుక నేను నేర్చుకుంది హిందీ మెంటర్స్ దగ్గర అండి. సో 2019లో హిందీ వాళ్ళ దగ్గర నేర్చుకోవడం జరిగింది. మధ్య మధ్యలో నాకు కావాల్సిన స్కిల్స్ ఏదైతే ఉన్నాయో నేను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాను. అలాగా నేను తెలుగు వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశంతో తెలుగులో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, యా, దట్ ఈజ్ అబౌట్ మీ. సో ఎందుకు నా గురించి చెప్పాను అన్నట్లయితే కనుక మనం ఏదైనా స్కూల్లో జాయిన్ అవ్వాలి, కాలేజ్లో జాయిన్ అవ్వాలి, పిల్లల్ని జాయిన్ చేయాలి అన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాం, స్కూల్ గురించి తెలుసుకుంటాం, కాలేజ్ గురించి తెలుసుకుంటాం, అవునా కాదా? ఇక్కడ నేను నేర్పుతుంది స్కిల్స్, అంటే మీకు కోర్సెస్ నేర్పిస్తున్నాను. సో నా గురించి మీకు తెలియాలి, నా గురించి తెలియాలి కాబట్టి నేను చెప్పాను. సో ఎంతమందికి ఎస్ ఓకే సురేఖ దగ్గర మనం నేర్చుకోవచ్చు అని చెప్పి అనిపించింది? సో వాళ్ళతో మాత్రమే నేను ముందుకు ప్రయాణం చేస్తా ఇప్పుడు నుంచి. సో ఎంతమందికి అనిపించింది? ఎస్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. చాలా మంది టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. బట్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మనీ సంపాదించడం అనేది తెలియడం లేదు. ఎలాగా? రైట్, కొన్ని సింపుల్ స్కిల్స్ ద్వారా మనం అదే సోషల్ మీడియా ద్వారా మనీ కూడా సంపాదించవచ్చు. సింపుల్ స్కిల్స్ నేను చెప్తుంది. మీషో రీసెల్లింగ్ అనమాట. సో రీసెల్లింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నా భాషలోనే నేను చెప్తా. అందులోని కిరాణా మర్చెంట్ కూతురుని అంటున్నాను కదా. మాది రిటైల్ షాపే. మా డాడీ ఏం చేస్తారు, హోల్సేల్ షాప్ నుంచి పర్చేస్ చేస్తారు. ఇంటికి దగ్గర ఏంటి అంటే కొంచెం ప్రాఫిట్ యాడ్ చేసుకుని ఇంటి దగ్గర వాళ్ళకి అమ్ముతుంటారు షాపుల్లో. అంతేది కదా జరిగేది. సో అలాగనే మీషోలో ఉండే ప్రొడక్ట్స్ హోల్సేల్ ప్రైస్ అనుకుందాము. దానికి మీరు ఏం చేస్తారు, 100 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు 20 రూపాయలు యాడ్ చేసుకుంటారు, ప్రమోట్ చేసుకుంటారు. ప్రమోట్ చేసుకుని వచ్చిన వాళ్ళకి 120కో 110కో మీరు సేల్ చేస్తారు. సేల్ చేస్తే ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో, మార్జిన్ ఏదైతే పెట్టుకున్నారో, దట్ ఈజ్ యువర్ ప్రాఫిట్ అన్నమాట. ఓకే, అది రీసెల్లింగ్ అంటారు. అది మీషో నుండి ఎలా చేయాలి
అనేది చెప్పడం జరుగుతుంది. మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే రీసెల్లింగేగా మేడం మాకు తెలీదా, వాట్సాప్ స్టేటస్లు వస్తుంటాయి, వాట్సాప్ గ్రూప్లు వస్తుంటాయి అని చెప్పి అనుకుంటారు. కాదు. ఓకే, సో వాట్సాప్ స్టేటస్లు, వాట్సాప్ గ్రూపులు కాదండి. అవుట్ సైడ్ ఆఫ్ వాట్సాప్ మీరు ఎలాగ సేల్ చేయాలి, అవుట్ సైడ్ ఆఫ్ వాట్సాప్ మీరు క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఇదంతా మీకు ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది రీసెల్లింగ్ కోర్స్లో ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ మీషో, మేము ఇక్కడ మీకు ఇస్తుంది స్కార్వీ రీసెల్లింగ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, స్కార్వీ జ్యువెలరీ ఉంటుంది, స్కార్వీ క్లాతింగ్ ఉంటుంది. సో అలాంటి రీసెల్లింగ్ కమ్యూనిటీస్లో మీరు జాయిన్ అయ్యి స్కార్వీలో ఉన్న ప్రొడక్ట్స్కి మేము ఇప్పుడు 400 పెట్టామండి, మీ చాయిస్. 500కి అమ్ముకుంటారా, 600కి అమ్ముకుంటారో సర్టైన్ మార్జిన్ అనేది వేసుకుంటారు, మీరు సేల్ చేసుకుంటారు. మాకు పే చేసేది అదే 400. మేము ఎంతైతే ప్రైస్ చెప్పామో అదే అంత మాత్రమే మీరు మాకు పే చేస్తారు, రిమైనింగ్ అంతా మీ ప్రాఫిట్. ఓకే, సో అలాగా స్కార్వీ నుంచి కూడా ప్రొడక్ట్స్ తీసుకొని మీరు రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు వీడియో ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్ అనేది మీరు నేర్చుకుంటే కనుక మీ ఓన్ ఏదైనా కంటెంట్ చేద్దాము, సోషల్ మీడియాలో గ్రో అవుదాము అనుకుంటే హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఫ్రీలాన్సింగ్ కెరీర్ అంటే మీరు నేర్చుకున్న స్కిల్ని వేరే వాళ్ళకి వీడియోలు చేసి ఇచ్చి మనీ అనేది చార్జ్ చేయొచ్చు. ఓకే, అలాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎంఎస్ ఎక్సెల్ విత్ ఏఐ అనమాట. సో ఎక్సెల్ ఇప్పుడు చాలా మంది డేటా ఎంట్రీ అని చెప్పి చూస్తుంటారండి. డేటా ఎంట్రీకి కూడా స్కిల్ కావాలి. డేటా ఎంట్రీ అని చెప్పి చూసామా, అప్లై చేసామా, లేదా బండిల్స్ పంపించారు, టైప్ చేయాలి, ఇది అంటారు. ఇదేం కాదు, అవన్నీ ఏం రావు, పట్టించుకోకండి అసలు. ఓకే, మీకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ స్కిల్స్ వచ్చినాయి అనుకోండి, డేటా ఎంట్రీకి అయితే మస్ట్ అండ్ షుడ్ మీకు ఎంఎస్ ఎక్సెల్లే కావాలి. ఓకే, సో ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటే మీరు ఒక డేటా ఎంట్రీ జాబ్స్ అనేది ఇప్పుడు మీరు చూసినట్లయితే మాల్స్లో కానీ, అలాగా డిమార్ట్స్లో కానీ, అక్కడ బిల్లింగ్ కౌంటర్స్లో ఉంటారు కదా, వాళ్ళకి ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటుంది. లేదు అంటే వాళ్ళు తీసుకుని ట్రైన్ చేస్తారు. ఓకే, సో అలాగా ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే మీరు వేరే బిజినెస్ ఓనర్స్కి వాళ్ళకి సేల్స్ రిపోర్ట్స్ జనరేట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, అలాగా వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ చేసి ఇవ్వచ్చు. ఇవన్నీ మీరు నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. మీరు జాబ్ చేద్దాము అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదు ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుందాము, ఇంకొంచెం బాగా ఎక్సెల్ నేర్చుకుందాము అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ స్కార్వీలో కోర్సెస్ వచ్చేసి మెయిన్గా నేను అండ్ మా హస్బెండ్ మాత్రం ట్రైన్ చేస్తాము. హీజ్ ఏ డేటా అనలిస్ట్ అనమాట అండ్ డిజిటల్ మార్కెటర్ 2. ఓకే, సో 4 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాం కదండి, సో ఆయన కూడా నాది రుద్దేశా బాగా. ఓకే, సో అలాగా లాస్ట్ ఇయర్ నుంచి స్కార్వీకి ఆయన కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తను చెప్పడం జరుగుతుంది అనమాట ఈ ఎంఎస్ ఎక్సెల్స్ కోర్స్ అనేది. అండ్ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ విత్ ఏఐ. సో నేను ఆల్రెడీ చెప్పా కదా, సో చాలా మంది ఫేస్ ఎక్కడ చూపించుకోకుండా ఇన్స్టాగ్రామ్ నుండి మనీ సంపాదించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అని చెప్పి, వాళ్ళందరి గురించే ఈ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ ఫేస్ ఎక్కడా కనపడదు. అది ఎలాగా ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఇది నార్మల్ ఇన్స్టాగ్రామే. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ మీరు చూడండి, తెలుగు మోటివేషన్ టాక్స్ అని ఉంది. అంటే వాళ్ళ పేరేంటి, ఊరేంటి మనకి తెలియదు, బట్ ఇక్కడ కంటెంట్ చూడండి, మోటివేషనల్ కి రిలేటెడ్ అయిన వీడియోస్ అనేది వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేజ్ లో. ఓకే, సెలబ్రిటీస్ దానికి ఒక మోటివేషనల్ కొటేషన్ యాడ్ చేసి ఇలాగా, అంటే వాళ్ళ పేరు తెలియదు, ఊరు తెలియదు మనకి, రైట్. అండ్ దాంతో పాటు నేచర్ రిలేటెడ్ రీల్స్ కొన్ని చూపిస్తున్నాను. అంటే మీరు ఏదో ఒక కేటగిరీ చూస్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తున్నాను, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కేటగిరీ అయినా చూస్ చేసుకోవచ్చు. ఫిట్నెస్, జిమ్, హిస్టరీ, హెల్త్, ఇలాగా. ఓకే, ఏఐ రిలేటెడ్ వీడియోస్ కానీ ఇలాగా. అండ్ మీకు మన ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ కోర్స్లో ఎలా చేయాలి అనేది చెప్పడంతో పాటుగా ఎడిషనల్గా మేమే కొన్ని వీడియోస్ ఇచ్చేస్తాం అనమాట. ఫేస్లెస్ వీడియోస్ ఎక్కడ కాపీ రైట్స్ రాకుండా ఉండే కొన్ని కేటగిరీస్లోవి మేము ఇస్తాం. ఓకే, సో మీకు అవి ఓకే అనుకుంటే మీరు వాటినే డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మా స్టూడెంట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. ఆవిడ ఈ పేజ్లో స్టోరీ టెల్లింగ్ చెప్తున్నారు, కిడ్స్ సంబంధించింది. అండ్ దసరా అప్పుడు ఇలా పెట్టారనమాట. అండ్ ఇదిగోండి తెనాలి రామకృష్ణ కథలు, ఇలాగా ఆవిడ ఈ కోర్స్ నేర్చుకొని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఫేస్ ఎక్కడ చూపించుకోకుండా. ఓకే, సో దోస్ ఆర్ నథింగ్ బట్ ఫేస్లెస్ ఇన్స్టా థీమ్ పేజెస్ అంటారు. ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజెస్. ఓకే, అలాగే ఏఐని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు.
అండ్ రెజ్యూమ్ రైటింగ్, ఎవరైనా జాబ్కి అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏఐని యూజ్ చేసుకుని అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మీరు ఈ రెజ్యూమ్స్ ఎలా రాయాలి అండ్ హెచ్ఆర్ మనల్ని ఇంటర్వ్యూకి పిలిచేలాగా ఆ రెజ్యూమ్ అనేది అలాగా ఉండాలి అనేది మీరు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక, చాలా మంది సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా బిజినెస్ గ్రో చేసుకున్నారు, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు అని చెప్పి. ఎస్, అండ్ దాని గురించి చెప్పబోయే ముందు నేను ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ఒక వీడియో అయితే ప్రమోషన్ పెట్టాను. ఏంటి, డిజిటల్ స్కిల్స్ ద్వారా ఇంట్లో నుంచే మీరు మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పి. నా వీడియో చూసి ఇప్పుడు ఈ సెషన్లో ఎంతమంది ఉన్నారు? నా వీడియో చూసి ఈ సెషన్కి ఎంతమంది అటెండ్ అయ్యారు ఇప్పుడు? ఓకే, సూపర్ సూపర్, వెరీ గుడ్, సూపర్. యా, మీరు చూసింది నా ప్రమోషన్. ఓకే, అది నార్మల్గా పెట్టింది కాదు. యా, చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి. యా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, యా, సో మీరు చూసింది ఏంటి అంటే నేను చేసిన మార్కెటింగ్కి సంబంధించిన వీడియో అన్నమాట. ఓకే, సో అది కూడా చూపిస్తాను. యా, మీకు ఇక్కడ స్క్రీన్ కనపడుతుంది కదా. సో ఇవన్నీ చూసినట్లయితే మీరు యాడ్స్ అంటారనమాట, అంటే క్యాంపైన్స్. సో మనము ఇది అందరికీ తెలిసిన ఫేస్బుక్కేనండి, బట్ మీ అందరికీ తెలియని పేజ్. అది మాకు మాత్రమే తెలుస్తుంది. యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా మాకు మాత్రమే ఐడియా ఉంటుంది ఈ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలాగ యాడ్స్ రన్ చేయాలి అనేది. కంప్లీట్గా ఇది స్కిల్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ అమౌంట్స్ స్పెండ్ చేశాను, నాకు వచ్చినాయి కాదు, ఇది గుర్తుంచుకోండి. నేను స్పెండ్ చేశా ప్రమోషనల్కి, యాడ్కి. ఓకే, ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తే ఇంతమంది, మీ కాంటాక్ట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయండి, మీరు సబ్మిట్ చేశారు ఫామ్స్, మీకు గుర్తుండే ఉంటుంది, రైట్? ఇదిగోండి, ఇదేంటి అంటే కంప్లీట్గా ఒక స్కిల్. ఓకే, ఈ స్కిల్ నేర్చుకుంటే మీరు ఏ బిజినెస్ నైనా ప్రమోట్ చేయొచ్చండి ఆన్లైన్లో. అంటే నేను డబ్బులు కట్టాలా అని చెప్పి అనుకుంటారు మీరు. ఇక్కడ మీరు కట్టరండి, మీరు నేర్చుకుంటారు స్కిల్ నేర్చుకుని వేరే వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ చేస్తారు. ఆ స్కిల్ని యూజ్ చేసుకొని మీరు వేరే వాళ్ళకి సర్వీస్ ఆఫర్ చేస్తారు. ఆ సర్వీస్ ఆఫర్ చేయడం వల్ల ఏంటి అంటే మీరు మనీ అయితే తీసుకోగలుగుతారు వాళ్ళ దగ్గర నుంచి. దట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ స్కిల్ నేర్చుకుంటే మీ బిజినెస్ ఏదైనా ఉంటే గ్రో చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగ రకరకాల పద్ధతుల్లో మీకు ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేది ఈ స్కిల్ ద్వారా క్రియేట్ అవుతాయి. క్లియర్? యా, యా. అండ్ ద నెక్స్ట్ స్కిల్ ఈజ్ క్యాన్వా అండి. సో క్యాన్వా అంటే ఒక గ్రాఫిక్ డిజైనింగ్ టూల్. ఓకే, క్యాన్వా అనేది ఒక గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అనమాట. సో మనం క్యాన్వాని యూజ్ చేసుకుని టెంప్లెట్స్, వీడియోస్, పోస్టర్స్ ఇలాంటివన్నీ రకరకాలు మనం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి, ఇవన్నీ మేము చేసినవి కానీ అండ్ అక్కడ రెడీగా అవైలబుల్ ఉండే టెంప్లెట్స్ అనమాట. ఓకే, అవన్నీ మనం యూజ్ చేసుకుని ఎడిట్ చేసుకుని మనకు కావాల్సిన కంటెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ కొత్తగా మనకి ఏదైనా డిజైనింగ్ స్టైల్ తెలిసింది, నాకు నచ్చినట్లు నేను చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, యా, అలాగా క్యాన్వా అని మనం రకరకాల వాటికి యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్స్, సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టర్స్, వీడియోస్, ప్రింటబుల్స్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్స్, షీట్స్, వెబ్సైట్స్, ఫోటో ఎడిటర్, మనకి నచ్చిన సైజ్ కస్టమైజ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. అంటే క్యాన్వా నేర్చుకుంటే మీరు ఒక ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్గా మీ కెరీర్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, గ్రాఫిక్ డిజైనర్గా మీరు పోస్టర్స్, ఇలాగా విజిటింగ్ కార్డ్స్, ఓకే, సో ఇలాంటివన్నీ మీరు ప్రిపేర్ చేసి ఇచ్చి మనీ అనేది ఛార్జ్ చేయొచ్చు బిజినెస్ ఓనర్స్ దగ్గర. ఓకే, అండ్ ఫ్రీలాన్సింగ్కి క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా మేము కోర్సులో నేర్పించడం జరుగుతుంది. అండ్ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్, ఇంకా ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ ఎలాగనో యూట్యూబ్ కూడా అలాగనే. అండ్ రియల్ ఎస్టేట్, ఇంట్లో నుంచి రియల్ ఎస్టేట్ చేయొచ్చా మేడం? ఎస్ అండి, మీరు ఇంట్లో నుంచి రియల్ ఎస్టేట్ చేయొచ్చు. నేను చేసింది ఇంట్లో నుండే. ఓకే, నేను చేసిన పద్ధతే మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఎలాగ ఇంట్లో నుండి చేశాను అనేది చెప్తాను, ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాను. ఓకే, స్కార్వి తరపు నుంచి రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ కూడా ఉంది.
ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇంట్లో నుంచే చేశాను అన్నాను. అండ్ 1 ఇయర్కి వచ్చిన ఇన్కమ్ 19,87,500 ఒక్క కంపెనీ నుంచి ఇది నేను తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ నేను ఆల్రెడీ చెప్పా కదా రియల్ ఎస్టేట్ రియాలిటీ హబ్ అనేది మల్టిపుల్ కంపెనీస్ తో టైఅప్ అయి ఉంది అని చెప్పి. సో నేను చూపించింది మీకు ఒక కంపెనీకి సంబంధించింది మాత్రమే. ఓకే, అలాగా మల్టిపుల్ కూడా చేసుకున్నాము. 1 or 2 సేల్స్ వేరే కంపెనీకి, ఇంకో 2-3 సేల్స్ వేరే కంపెనీకి ఇలాగా ఉంటాయి అనమాట. ఇది ఒక 1 ఇయర్ లో మాక్సిమం ఒక కంపెనీకి మేము చేసామన్నమాట. సో వాళ్ళ దాంట్లో ఉండే మా డేటా ఇది. ఓకే, అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనము ఏదైనా ప్రొడక్ట్ కొందాం అనుకున్నామండి, మొబైల్ బాగాలేదు, నేను మొబైల్ కొనుక్కుందాం అనుకున్నా. నేనేం చేస్తాను, యూట్యూబ్లోకి వెళ్తా ఫస్ట్. అక్కడ వాళ్ళు ఏదో ఒక రివ్యూస్ ఇస్తారు కదా, అవునా? సో మొబైల్స్ అండర్ 20K 30K అని టైప్ చేస్తాం మనం. రకరకాల వీడియోస్ అనేది మనకి డిస్ప్లే అవుతాయి. మనం వాళ్ళ వీడియోస్ అనేది చూస్తాము. చూసిన తర్వాత ఏం చేస్తాము, మనకు ఆ మొబైల్ నచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, కింద డిస్క్రిప్షన్ లో నా లింక్ ఉంది, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు బై చేయొచ్చు అని చెప్తారు. అవును కదా, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అంటారు. మనం ఏం చేస్తాం, మనకు కావాలనుకోండి, మనం ఆ డిస్క్రిప్షన్ చెక్ చేస్తాము, ఆ లింక్ క్లిక్ చేస్తాం. ఆ లింక్ క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే అమెజాన్ కో, ఫ్లిప్కార్ట్ కో, మీషోకో, మింత్రాకో, షాప్సీకో ఇలాంటి రకరకాల కామర్స్ వెబ్సైట్స్ కి రీడైరెక్ట్ అవుతుంది. రైట్, సో అలా రీడైరెక్ట్ అవ్వడం వలన మనం అక్కడ నుంచి కొనుక్కుంటాం. అమెజానే కదా అని చెప్పి అనుకుంటాం, అమెజాన్ లోనే కొంటాము, వాళ్ళ లింక్ తో కొంటాం. అప్పుడు ఏమవుతుంది, లింక్ ప్లేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమ్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళకి సమ్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది మీరు కొనుక్కోవడం వలన. దట్ ఈస్ నథింగ్ బట్ కామర్స్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే, సో అది కామర్స్ అఫిలియేట్ మార్కెటింగ్. దాని ద్వారా మనకి 0 నుంచి 15% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్, ఇవన్నీ ఏంటి, ఫిజికల్ ప్రొడక్ట్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో అన్నీ ఏంటి, ఫిజికల్ ప్రొడక్ట్స్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే డిజిటల్ ప్రొడక్ట్స్. ఓకే, డిజిటల్ ప్రొడక్ట్స్ ఏంటి, ఇప్పుడు మనం అందరం ఒకే జూమ్ మీటింగ్ లో ఉన్నాం. ఓకే, ఇది ఒక డిజిటల్ ప్రొడక్ట్ అనుకోవచ్చు. యాప్స్ అన్ని డిజిటల్ ప్రొడక్ట్సే అవుతాయి, ఈ బుక్స్ అన్ని డిజిటల్ ప్రొడక్ట్సే అవుతాయి, ఏదైనా డిజిటల్ కోర్సెస్ కూడా డిజిటల్ ప్రొడక్ట్సే అవుతాయి. మన స్కార్వీలో మనం ఆఫర్ చేస్తున్న డిజిటల్ ప్రొడక్ట్ ఏంటి అంటే స్కార్వీ కోర్సెస్. ఓకే, స్కార్వీ కోర్సెస్ అన్ని ఇలాగనే జూమ్ మీటింగ్స్ లోనూ ఉంటాయి అండ్ మీకు రికార్డింగ్స్ లోనూ ఉంటాయి. ఓకే, సో అలాగ ఉంటాయి కాబట్టి మీకు ఒక రిఫరల్ లింక్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది స్కార్వీ వెబ్సైట్ లో. ఆ లింక్ ని యూజ్ చేసుకొని ఎలాగైతే ఇప్పుడు నేను చెప్పానో యూట్యూబ్ లో అలా చేశారు, అలాగా వాళ్ళకి ఎలా అయితే కమిషన్ వచ్చిందో అదే విధంగా మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ ని కూడా మీ రిఫరల్ లింక్ యూజ్ చేసుకుని సేల్ చేసుకుంటే 60 నుండి 70% కమిషన్ స్కార్వీ తరపున రావడం జరుగుతుంది. ఓకే, ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మన దాంట్లో ఉంది. ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. అది చేసుకుంటే 0 నుంచి 15% అనేది ప్రొడక్ట్ మీద మీకు వచ్చే కమిషన్. వేరాజ్ స్కార్వీ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకొని కోర్సెస్ ని ప్రమోట్ చేసుకుంటే మీకు వచ్చే కమిషన్ వచ్చేసి 60 నుండి 70%. ఎందుకు మేడం, అది అఫిలియేట్ మార్కెటింగే, ఇది అఫిలియేట్ మార్కెటింగే, బట్ ఎందుకు అంత కమిషన్ డిఫరెన్స్ ఉంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. రైట్, ఎస్, అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిల్లో ఉండేవి ఏంటండి, ఫిజికల్ ప్రొడక్ట్స్. అంటే నాకో డ్రెస్ కావాలా, మీకో డ్రెస్ కావాలి, నాకో మొబైల్ కావాలి, మీకో మొబైల్ కావాలి. అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ప్రతి ప్రొడక్ట్కి ఇంక్రీజ్ అవుతుంది. వేరాజ్ డిజిటల్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి జూమ్ అదే ఫీచర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి స్కార్వీలో ఉండే కోర్సెస్ అదే ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డిఫరెంట్ గా ఉండదు. రైట్, సో అలాగా డిఫరెంట్ గా ఉండదు కాబట్టి మీకు ఇచ్చే కమిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మేము వన్ టైమే ఇన్వెస్ట్ చేస్తున్నాము, మా మనీ వన్ టైమే ఇన్వెస్ట్ చేస్తున్నాము, అందుకని మీకు వచ్చే కమిషన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ లో. ఓకే, యా, అండ్ ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్, ఇది కూడా ఐడియా వచ్చింది కదా. అండ్ వెబ్సైట్ డిజైనింగ్ అంటే సో వెబ్సైట్ ని డిజైన్ చేయడం ఎలాగా అనేది నేర్చుకుంటారు. దీని ద్వారా ఒక ఫ్రీలాన్సర్ గా మీ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇప్పుడు ట్రెండ్ అంతా ఏఏనండి. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్
గనక మీరు నేర్చుకున్నట్లయితే మీ జాబ్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ డిజిటల్గా గ్రో అవ్వడానికి ఇంకొంత సపోర్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఓకే, సో నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, సురేఖ కలెక్షన్స్. అప్పట్లో ఉండేదిలేండి, ఇప్పటి లేదు, అది కూడా ఆన్లైన్ యాక్చువల్గా. ఇప్పుడు నేను ఆఫ్లైన్ స్టోర్ ఏదైనా పెడదాం అనుకుంటున్నా. ఓకే, సో ఏదన్నా డ్రెస్సులు, శారీలు, అమ్మాయిని కదా అలాంటివి వస్తాయి ఆటోమేటిక్గా. సో అది పెడదాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, బయట ఏదైనా షాప్ చూసుకుంటా, మంచి లొకేషన్ చూసుకుంటా, షాప్ చూసుకుంటా, నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఆ షాప్లో పెట్టుకుంటాను. లోపల ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే చేయించుకుంటాను, మెటీరియల్ తీసుకొచ్చి పెడతాను. సేల్స్ పర్సన్స్ రిక్వైర్మెంట్ ఉంది అంటే సేల్స్ పర్సన్స్ని తీసుకుంటాను. ఆ తర్వాత షాప్ బయట ఒక బోర్డు పెడతాను. అండ్ దాన్ని ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి పేపర్స్లోనో, పాంప్లెట్సో, వాల్ పోస్టర్సో ఇలాంటివన్నీ చేస్తాం. అప్పుడు అవి ఎవరైతే చూస్తారో వాళ్ళు వచ్చిన షాప్ అనేది విజిట్ చేస్తారు. విజిట్ చేసిన వాళ్ళు ఏమో ఊరికే ఉంటారు కదా, కొంతమంది ఊరికే చూసేసి వెళ్తారు, ఏమేమి ఉంది, కలెక్షన్ ఎలాగా ఉంది అని చెప్పి చూసి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రొడక్ట్ నచ్చింది అంటే కొనుక్కొని వెళ్తారు, రైట్? సో అప్పుడేంటి, ఆ షాప్ ఓనర్కి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అలాగనే ఇదంతా కంప్లీట్ ఆఫ్లైన్ బిజినెస్ పెట్టే మోడల్, అందరు చేసేది అదే, నేనేం కొత్తగా చెప్పలేదు. బట్ ఆన్లైన్లో ఎలాగ బిజినెస్ చేయాలి, నాకు ఎక్కడ ఫిజికల్ స్టోర్ వద్దు, అండ్ నేను అంత ఎక్స్పెన్సెస్ బేర్ చేయలేను, నేను షాప్లో కూర్చోలేను, అన్నన్ని గంటలు నాకు టైం లేదు, బట్ నేను బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ బిజినెస్ మోడల్. ఆన్లైన్ బిజినెస్ మోడల్ అంటే ఏంటి, మీరు ఏదైతే అమ్ముదాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు. వెబ్సైట్ క్రియేట్ చేసుకుని వెబ్సైట్లో ప్రొడక్ట్స్ అన్ని లిస్ట్ చేసుకుంటారు. లిస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ చేయాలి అంటే మళ్ళీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి వాటిలో మీ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తారు. ఓకే, అండ్ ట్రాఫిక్ని ఆ వెబ్సైట్కి మూవ్ చేస్తారు. ఓకే, వెబ్సైట్కి జనాల్ని తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఆ వెబ్సైట్లో ఉండే ప్రొడక్ట్స్ నచ్చినాయి అనుకోండి, కార్ట్కి యాడ్ చేసుకుంటాం, కొనుక్కుంటాం, ఆటోమేటిక్గా ఆ బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేల్ అనేది జనరేట్ అవుతుంది. ఇలాగా ఆన్లైన్లో బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా సెటప్, కావాల్సిన సెటప్కి మనము వెబ్సైట్ డిజైనింగ్ చేయడం కానీ, లేదు అంటే మార్కెటింగ్ చేయడం కానీ, అండ్ వెబ్సైట్కి ట్రాఫిక్ని మూవ్ చేయడం కానీ, ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇలాంటివన్నీ కలిపి డిజిటల్ మార్కెటింగ్ అంటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఈ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు స్కార్వీలో తెలుగులో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, దాని ద్వారా మీరు ఏం చేసుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సర్గా చేసుకోవచ్చు, అండ్ మీ ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, మీ ఓన్ ప్రొడక్ట్స్ ఉంటే సేల్ చేసుకోవచ్చు, బ్లాగింగ్ చేసుకోవచ్చు, ఎస్ఈఓ చేసుకోవచ్చు, ఇలాగ రకరకాల పద్ధతుల ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. క్లియర్? సో కంప్లీట్గా స్కిల్ బేస్డ్ వర్క్ మాత్రమే ఉంటుంది స్కార్వీలో. కంప్లీట్ డిజిటల్ స్కిల్స్ మాత్రమే ఉంటాయి స్కార్వీలో. ఓకే, యా, ద సీక్రెట్ నెంబర్ 3. ఓకే, ఏంటి ఆ ప్రూవెన్ సిస్టమ్ ఏంటి, అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనేది వర్క్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ ప్రూవెన్ సిస్టమ్ని ఫాలో అవ్వడం ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. మైట్ బి నేను చెప్పిన కోర్సెస్ అన్ని మీకు ఫ్రీగా కూడా అవైలబుల్ ఉండొచ్చండి, యూట్యూబ్లోనో గూగుల్లోనో ఎక్కడో చోట ఫ్రీగా దొరుకుతాయి కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ యూట్యూబ్లో, గూగుల్లో దొరికే వాటికి మీరు ఎవరు ఆన్సర్ చేస్తారు, మీకు ఏదైనా డౌట్ వస్తే? అండ్ ఓకే చెప్తారు, నేర్చుకుంటారు. యూట్యూబ్లో మీరు ఒక్క కోర్సు సెర్చ్ చేయండి, వందల కొద్ది వీడియోస్ వస్తాయి. ఒక్క వీడియో అన్నా, ఒక్క పర్సన్ అన్నా మనం ఫాలో అవుతామా అంటే అది కూడా చేయం, రైట్? యూట్యూబ్లో కమెంట్ చేస్తే ఆన్సర్లు ఇస్తారా వాళ్ళు, నాకు ఈ డౌట్ ఉంది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే చేస్తారా? ఎవరు చేయరు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ స్కిల్స్ ద్వారా ఒక ప్రూవెన్ సిస్టంలో మీరు ఒక సిస్టమాటిక్ ప్రాసెస్లో ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చేసేది ఏంటి అంటే సింపుల్గా లర్న్ చేయడం, అండ్ మేము చెప్పిన ప్రాసెస్ని అప్లై చేయడం, అండ్ ఎర్న్ చేయడం. ఓకే, ఈ రెండిటిల్లో ఏ ప్రాసెస్ స్కిప్ చేసినా లాస్ట్కి ఇది అవుట్పుట్ ఉండదు. ఓకేనా? యా, ఏదో జాయిన్ అయిపోయిన డబ్బులు రావాలంటే రావు, మనీ లేవు. చాలా మంది అనుకుంటారు, అఫ్ కోర్స్ ఇక్కడ కోర్స్ ఫీ అయితే ఉంటుంది, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ. ఓకే, సో నా దగ్గర డబ్బులు లేవండి జాయిన్ అవ్వడానికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టే ఈ సెషన్లో ఉన్నాం, మనకు ఒక వర్క్ కావాలి కాబట్టే ఈ సెషన్లో ఉన్నాం.
రైట్? మనం ఒక స్టెప్ తీసుకుంటే కదా స్కిల్స్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకునేది. అండ్ మనీ లేవనుకుంటున్నాం కానీ మనకి మీరు అడుగుతారు ఎవరో ఒకళ్ళ పేరెంట్స్నో లేదంటే హస్బెండ్నో అడుగుతారు, కరెక్టే, వాళ్ళు అది వద్దంటారండి ఇది వద్దంటారండి అంటారు. బట్ అప్పటికి మనకు కావాల్సింది మన దగ్గర ఉండాలి అంటే వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాం, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం, నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, నాకు ఇది కావాలి అని చెప్పి కొనిపించుకుంటాం కదా. మీకు మనీ కావాలి కాబట్టే మీరు ఈ సెషన్లో ఉన్నారు, రైట్? నా దగ్గర అంత టైం లేదండి అంటారు, కరెక్టే. ఈ స్కిల్స్ నేర్చుకొని మీరు అప్లై చేసి మనీ ఎర్న్ చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం అవసరం లేదు. స్టూడెంట్స్ అనుకోండి, ఆడతా పాడతా కాలేజ్ నుండి ఇంటికి వచ్చే టైం ఏదైతే ఉందో స్క్రోలింగ్స్ చేయకుండా ఆ ఇన్స్టాగ్రామ్లో స్క్రోలింగ్ టైం చూసుకోండి మీరు ఒక్కసారి, గంటలు 2 గంటలు 3 గంటలు అలాగుంటుంది. ఆ టైంని మిగిల్చుకుంటే చాలు, మీరు ఆ టైంలోనే మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ లైక్ హౌస్ వైఫ్స్ ఉన్నారు, చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి పంపించాలి అంటే 5:30కి 6కి అలాగ లేస్తారు. లేదు ఇంకా ఎర్లీగా పంపించాలి 5 o'clock ఏదైనా స్పెషల్ క్లాస్ ఉంది అంటే 4కే లేచి కూర్చుంటాం, అవునా? అంటే మనకి కావాలి అంటే మనం ఆ టైం అనేది సెట్ చేసుకుంటాం, రైట్? మీకు ఇది కావాలి అంటే మీ టైం డైలీ ఒక 1 or 2 hours అనేది మీరు సెట్ చేసుకోవాలి. ఓకే, సీరియల్స్ ఆపేయండి, సినిమాలు ఆపేయండి, లేదు ఇంకేదైనా ప్రోగ్రామ్ ఇది నాకు అంత కాదు అనుకుంటే కొంచెం అది తగ్గించుకోండి ఆ టైము, లేదంటే ఎర్లీగా లేవండి. సో అలాగే ఏదైనా పనులు కొంచెం తొందరగా ముగించుకుంటే మీకు చాలా టైం మిగులుతుంది. యాజ్ ఏ హౌస్ వైఫ్ నేను చెప్పగలుగుతాను. ఓకే, సో నా పనులన్నీ నేను 10:30 మోస్ట్లీ ఫినిష్ చేసేసుకుంటాను, చక్కగా స్నానం చేసేస్తా కూర్చుంటా. మా వాళ్ళు 3:30కి వస్తారు, 3:30 వరకు నాకు ఫ్రీ టైం, మధ్యలో లంచ్కి లేస్తాను నేను. అంటే ఎన్ని గంటలు ఉంది నాకు, రైట్? సో నేనంత టెక్నికల్ కాదండి, నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఇది కంప్లీట్గా బిగినర్స్కి మాత్రమే అండి, బిగినర్స్ ఫ్రెండ్లీనే ఉంటుంది, మీకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్తో పని లేదు. జీరో నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, యా, నో సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, మా వాళ్ళ ఇంట్లో ఇవ్వరు అని చెప్పంటారు. ఆల్రెడీ క్లియర్ చేశా కదా, మనకు కావాలి అనుకున్నట్లయితే మనం ఎలాగైనా తెప్పించుకోగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ నేను జాబ్ చేశాను, నా దగ్గర మంచిగా నేను మా ఆయన ఎప్పుడు ₹1 డబ్బులు అడగలేదు, ఎందుకంటే నా ఇన్కమ్ నాకు ఉంటుంది కాబట్టి. బట్ నాకు బ్రేక్ పడింది కదా, నేను జాబ్ మానేసా కదా, అప్పుడు మాత్రం అఫ్ కోర్స్ ఏదైనా చెప్పి మాట్లాడుకొని చేస్తుంటాం, ఎంతైనా నాకు ఉంది కదా అని ఎప్పుడు మేము అలాగ లేదు. బట్ నేను నేర్చుకుంది డిజిటల్ మార్కెట్ 2019లో చెప్పా కదా. సో అప్పుడు నేను కోర్స్ ఫీ పే చేసింది 45,000 అండి, ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకున్నా, ఓన్లీ మెటా యాడ్స్ నేర్చుకున్న దానికి 45,000 పే చేశాను. అలా కాల్లో మాట్లాడుతాను, నాకు అది అవసరము, నా క్రెడిట్ కార్డు టక్కనే ఇచ్చేసాను, పే చేస్తాను, ఇంతే. అలాగా సైలెంట్గా ఉన్నాం, అంతే అయిపోయింది. బట్ ఎప్పుడైతే ఇది ఎప్పుడు నేర్చుకున్నావు, ఇలా ఎలా చేస్తున్నావు అని చెప్పి మా హస్బెండ్ షాక్ అయ్యారు, అప్పుడు మాత్రం నేను రివీల్ చేశాను అనమాట. ఓకే, సో అలా జరిగింది. నాది కూడా ఎవరు సపోర్ట్ చేయరండి ఇనీషియల్గా, బట్ మీరు ఎప్పుడైతే మీ ఎర్నింగ్స్ చూపిస్తారో, వాళ్ళకి రిజల్ట్స్ చూపిస్తారో, డెఫినెట్గా అందరి దగ్గర నుంచి, ఫ్యామిలీలో అందరి దగ్గర నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. ఓకే, మన రిజల్టే వాళ్ళందరూ చూసిన తర్వాత మనకి సపోర్ట్ డెఫినెట్గా ఇస్తారు. బట్ దానికి మీరు చేయాల్సింది మీ స్టెప్ మీరు వేయడం, రైట్? జెన్యూనా కాదా? నేను ఆల్రెడీ స్కార్వి లీగాలిటీస్ కూడా చూపించాను, అండ్ స్కార్విలో ఇప్పటికే చాలా మంది ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కంప్లీట్గా 100% జెన్యూన్. ఓకే, నేను నిజంగానే ఎర్న్ చేసుకోగలుగుతానా? ఓకే, సో నిజంగానే ఎర్న్ చేసుకోగలుగుతానా అంటే డెఫినెట్గా ఇక్కడ కంప్లీట్గా ఎర్న్ చేసుకునే సిస్టమ్ మాత్రమే ఉంది, బట్ దానికి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకునేది అప్లై చేస్తే మాత్రమే కానీ మీకు రిజల్ట్స్ వస్తాయి. లేదు నేను జాయిన్ అయిపోయాను నాకు డబ్బులు రావాలి అంటే 100% రావు. ఓకే, డెఫినెట్గా వస్తాయి. మీరు ఎప్పుడైతే సిస్టమాటిక్ ప్రాసెస్ని ఫాలో అయ్యి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు డెఫినెట్గా రిజల్ట్స్ అనేది వస్తాయి. మల్టిపుల్ వేస్ ఉన్నాయి మనకి, ఆ మల్టిపుల్ వేస్లో మీరు ఏ వే చూస్ చేసుకుంటారు అనేది కూడా మీ చాయిస్. ఓకే, దీంట్లో ఏది నేర్చుకున్నా, ఒక్క స్కిల్ నేర్చుకున్నా కూడా డెఫినెట్గా మీ లైఫ్ అనేది 360 degrees చేంజ్ అయిపోతుందండి, 100%. సో ప్రైజెస్ ఏంటి అనేది కూడా నేను చెప్పేస్తాను.
స్కార్వీలో మనకి 5 ప్యాకేజెస్ ఉంటాయండి. ద ఫస్ట్ ప్యాకేజ్ ఈజ్ బ్రాంజ్ ప్యాకేజ్. బ్రాంజ్లో వచ్చేసి మీషో రీసెల్లింగ్, క్యాప్కట్ వీడియో ఎడిటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఉంటాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 999 ఉంటుంది విత్ ద రిఫరల్ లింక్. ఓకే, అండ్ సిల్వర్ ప్యాకేజ్ వచ్చేసి బ్రాంజ్ కోర్సెస్ ఉంటాయి, దాంతోపాటు మైండ్ సెట్ మాస్టరీ, ఇన్స్టాగ్రామ్ మాస్టరీ, ఇన్షార్ట్ వీడియో ఎడిటింగ్, ఎంఎస్ ఎక్సెల్ విత్ చాట్‌జీపీటీ, ఏఏ రెజ్యూమ్ రైటింగ్. దీని ప్రైస్ వచ్చేసి మీకు 2999 ఉంటుంది. అండ్ గోల్డ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు బ్రాంజ్ అండ్ సిల్వర్ ఫ్రీగా వస్తాయండి. దీంట్లో మీకు మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఆర్గానిక్ లీడ్ జనరేషన్, ఫ్రీలాన్సింగ్, డామినేటింగ్ కంటెంట్ క్రియేషన్, క్యాన్వా మాస్టరీ, పింట్రెస్ట్ మార్కెటింగ్ ఇవన్నీ వస్తాయి. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు 6499 ఉంటుంది. అండ్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అయితే ఫ్రీగా వస్తాయి అనమాట డైమండ్ ప్యాకేజ్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు అడిషనల్గా ఫేస్లెస్ యూట్యూబ్ మాస్టరీ వస్తుంది, రియల్ ఎస్టేట్ గైడ్ వస్తుంది, సేల్స్ మాస్టరీ వస్తుంది, అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీ వస్తుంది, వెబ్సైట్ డిజైనింగ్ విత్ జనరేటివ్ ఏఐ. ఓకే, ఇది కూడా మీకు రావడం జరుగుతుంది. అండ్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్ అనేవి మీకు ప్లాటినంలో ఫ్రీగా వస్తాయి. దాంతోపాటు అడిషనల్గా ఈకామ్, అఫిలియేట్ మార్కెటింగ్, జనరేటివ్ ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అబ్జెక్షన్ హ్యాండిలింగ్, ఎస్ఈఓ, ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ వస్తాయండి. దీని ప్రైస్ వచ్చేసి 14,999 ఉంటుంది. ఓకే, సో అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ కూడా ఉందని చెప్పా కదా స్కార్వి తరపు నుంచి. ఒకవేళ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే మీకు వచ్చే కమిషన్ అనేది ఎలాగా ఉంటుంది అని కనుక చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, మీరు బ్రాంజ్లో ఉన్నారనుకోండి, దాని ప్రైస్ వచ్చేసి మీకు 999 ఉంటుంది. మీరు కనుక మీ రిఫరల్ లింక్ని యూజ్ చేసుకుని బ్రాంజ్ సేల్ చేస్తే మీకు 600 రూపీస్, ఏది సేల్ చేసినా మీకు 600 రూపీస్ అనేది కమిషన్ లాగా రావడం జరుగుతుంది. అండ్ మీరున్నది సిల్వర్ అనుకోండి, సో సిల్వర్లో ఉన్నారు అండ్ మీరు బ్రాంజ్ మీ రిఫరల్ లింక్ని యూజ్ చేసుకొని సేల్ చేస్తే మీకు 600 కమిషన్ వస్తుంది. సిల్వర్ అయితే 1600 వస్తుంది. సిల్వర్ అండ్ అబౌవ్ ఏది సేల్ చేసినా మీకు 1600 అనేది కమిషన్ లాగా రావడం జరుగుతుంది. అండ్ మీరు గోల్డ్ ప్యాకేజ్లో ఉన్నారనుకోండి, మీరు బ్రాంజ్ సేల్ చేస్తే 600 వస్తుంది, సిల్వర్ సేల్ చేస్తే 1600 వస్తుంది, గోల్డ్ సేల్ చేస్తే 4000 వస్తుంది, డైమండ్ సేల్ చేస్తే 4000 వస్తుంది, అండ్ ప్లాటినం కూడా మీకు 4000 వస్తుంది బికాస్ మీరున్నది గోల్డ్ ప్యాకేజ్ కాబట్టి. అండ్ డైమండ్ ప్యాకేజ్ అండి, మీరు డైమండ్లో ఉంటే 600, 1600, గోల్డ్ అయితే 4000, డైమండ్ అయితే 7000, ప్లాటినం అయితే 7000 వస్తాయి. అండ్ మీరు ప్లాటినం ప్యాకేజ్ అనుకోండి, విచ్ ఈస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ స్కార్వి అండ్ మోస్ట్ డిమాండింగ్ ప్యాకేజ్. సో బ్రాంజ్ అయితే 600 వస్తుంది, సిల్వర్ 1600 వస్తుంది, అండ్ గోల్డ్ 4000 వస్తుంది, అండ్ డైమండ్ 7000 వస్తుంది, అండ్ ప్లాటినం కూడా మీకు 10,000 వస్తుంది. ప్లాటినంలో కనుక మీరు ఉన్నట్లయితే మీకు కంప్లీట్ కోర్సెస్ యాక్సెస్తో పాటుగా మీకు ఇన్కమ్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో స్టార్ట్ యువర్ ఆన్లైన్ జర్నీ టుడే. ఓకే, కంప్లీట్గా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది కోర్సెస్కి, అండ్ లైవ్ సెషన్స్ ఇలానే ఉంటాయండి. మీ డౌట్స్ ఏదైనా క్లారిఫై చేసుకోవడానికి, అండ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ మీ మెంటర్స్ నుంచి ఉంటుంది అండ్ నా దగ్గర నుంచి ఉంటుంది. వీక్లీ లైవ్ సెషన్స్లోనూ ఉంటాయి. ఓకే, కమ్యూనిటీ యాక్సెస్ ఉంటుంది. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మీకు కమ్యూనిటీస్కి టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి వాటికి యాక్సెస్ అయితే లభిస్తుంది అనమాట. అండ్ మీకు దీంతో పాటు అడిషనల్గా బోనస్లు కూడా ఉంటాయి, లైక్ రీల్స్ కానీ, చాట్‌జీపీటీ ప్రాంప్ట్స్ కానీ ఇవన్నీ మేము అడిషనల్గా మీకు ఇచ్చేసామన్నమాట. దేనికి సంబంధించి దానికి అడిషనల్గా బోనస్ లాగా ఇచ్చాము, అవన్నీ 50,000 వర్త్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో జాబ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా మీరు అప్లై చేసుకున్నట్లయితే మన వెబ్సైట్లో జాబ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ నేర్చుకోవడంతో పాటు జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రీలాన్సింగ్ కూడా మీకు ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ అంటే బయటకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చేసుకోవడం, ఫ్రీలాన్సింగ్ అంటే ఇంట్లో నుండి చేసుకునే మీరు ఏదైతే స్కిల్ నేర్చుకున్నారో ఆ స్కిల్ మీద కూడా మీరు వర్క్ చేసుకునే ఆపర్చునిటీ. అలాంటి ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఆపర్చునిటీస్ కూడా మీకు స్కార్వి నుండి లభించడం జరుగుతుంది అనమాట. అండ్ లీడ్స్ సపోర్ట్, ఎవరైతే ప్లాటినం మెంబర్స్ ఉన్నారో, ప్లాటినం ప్యాకేజ్లో ఎన్రోల్ అవుతారో, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుందాము అనుకుంటున్నారో వాళ్ళకి స్కార్వి కంపెనీ తరపు నుంచి ఇలాగ ఇందాక నేను చూపించా కదా యాడ్స్ రన్ చేస్తున్నాం కదా, ఆ లీడ్స్ అనేది మీకే అనమాట ఇస్తాము. అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి లీడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లీడ్స్ హెల్ప్తో మీ సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఇమీడియట్ ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి ఈ సపోర్ట్ వలన. ఓకే, సో అది ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ ప్లాటినం ప్యాకేజ్కి మాత్రమే ఉంటుంది.
సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఆల్రెడీ ఎర్నింగ్స్ చేశారు అండ్ ఆల్రెడీ అవార్డ్స్ తీసుకున్నారు, టాప్ అచీవర్స్ లిస్ట్లో ఉన్నారు అనేది కూడా. ఓకే, యా, ఇవన్నీ కూడా మైట్ బి మీరు చూసుండొచ్చు. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ స్కార్వి. అండ్ ఎంతమంది యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. సో ఎవరైతే ఇక్కడ సెషన్లో అటెండ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే స్పెషల్గా డిస్కౌంట్ ప్రైస్ అనేది ఉంటుంది, ఓన్లీ ఫర్ ద సెషన్ అటెండీస్. ఓన్లీ ఫర్ ద సెషన్ అటెండీస్ అనమాట. నేను మా వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా అదే చెప్తాను, సెషన్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్ అప్లై చేయాలి అని. ఓకే, యా, సూపర్ సూపర్, వెరీ గుడ్. సో ఇక్కడ ఎవరైతే నాకు ఇప్పుడు మీ అని చెప్పి టైప్ చేశారో వాళ్ళందరూ మీకు ఆల్రెడీ వాట్సాప్లో జూమ్ మీటింగ్ లింక్ వచ్చింది కదండి, జూమ్ మీటింగ్ లింక్ వచ్చింది కదా. సో అక్కడికి వెళ్ళి నేను సెషన్ అటెండ్ అయ్యాను, ఈరోజు ఆఫర్ ఏంటి, నాకు రిఫరల్ లింక్ ఇవ్వండి అని చెప్పి అడగండి. ఓకేనా? సో జూమ్ మీటింగ్ ఎవరి ద్వారా అయితే వచ్చిందో, ఎక్కడ ఏ నంబర్ నుంచి అయితే మీకు వచ్చిందో అక్కడికి వెళ్ళి నాకు రిఫరల్ లింక్ ఇవ్వండి అని చెప్పండి. ఓకే, అండ్ మీ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా కంప్లీట్గా మీరు అక్కడ అడగచ్చండి, దే విల్ హెల్ప్ యూ అవుట్. సో మీరు అక్కడ డౌట్స్ అడిగితే కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ మీ డౌట్స్ కంప్లీట్గా క్లియర్ అయిన తర్వాత మీరు యాక్షన్స్ తీసుకోవచ్చు. ఓకేనా? మా వాళ్ళు ఉంటారు ఆల్రెడీ, సో వాళ్ళని అడగండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో డోంట్ వెయిట్. నేను మీ అందరినీ మళ్ళీ ఎప్పుడైతే మా ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయో వాటితో కలుస్తా. ఓకేనా? సో ఇంటర్నల్ మీటింగ్స్లో ఇప్పుడు ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఉన్నారో, ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో, డెఫినెట్గా మా వాళ్ళని అప్రోచ్ అవ్వండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకొని వాళ్ళ దగ్గర రిఫరల్ లింక్ తీసుకొని ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? సో సెషన్ అటెండ్ అయ్యాను, డిస్కౌంట్ ప్రైస్ ఏంటి అని చెప్పి మా వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, యా, థ్యాంక్ యూ.